ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపను బట్టి మీరు క్షేమముగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రభు తన స్వరాన్ని వినిపించబోతున్నాడు. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 13వ వచనం. Psalm chapter 107 verse 13. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. Then they cried to the Lord in their trouble, and he delivered them from their distress. ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టములో, వేదనలో, దుఃఖములో బహుశా నువ్వు ఈరోజు ఉన్నట్లయితే మనుషులకు మొర్రపెడుతూ, మనుషులను అర్జిస్తూ, ఒక విధంగా చెప్పాలంటే మనుషులను అడుక్కుంటూ నువ్వు నీ కాలాన్ని వృధా చేసుకుంటున్నావేమో. వారు నిన్ను రక్షించలేరు, వారు నిన్ను కాపాడలేరు. ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు అంటున్నాడు, వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు వారు మొరపెట్టింది ఎవరికి అంటే సర్వశక్తిమంతుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవునికి వారు మొరపెట్టారు. హల్లెలూయా. ఈ లోక సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా చేయగలడు అని వారు మొరపెట్టారు. సర్వాన్ని సృజించిన దేవుడు మా సమస్యల నుంచి విడిపించగలడు అని మొరపెట్టారు. వారికి ఉన్న సమస్య ఎలాంటిదైనా ఆ సమస్యను త్రొక్కివేసి వారిని పైకి లేపగలడు అని వారు మొరపెట్టారు. ఈరోజు నీవు కష్టకాలంలో ఉన్నావు. నీవు మొరపెట్టాల్సింది నీ బంధువులకు కాదు, నీ సమస్య చెప్పుకోవాల్సింది నీ స్నేహితులకు కాదు, నీ బాధను షేర్ చేసుకోవాల్సింది ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో, యూట్యూబ్లో కాదు. నీవు చెప్పాల్సింది, నీ మొరను వినిపించాల్సింది సర్వశక్తిమంతుడైన దేవునికి. హల్లెలూయా. నిజమే కదా. ఈ రోజున ఏదైనా సమస్య రాగానే స్టేటస్ వచ్చేస్తూ ఉంటుంది. ఏమని? ఐఎమ్ వెరీ టైర్డ్, ఐఎమ్ వెరీ సిక్, నాకు ఈరోజు ఏం మూడ్ బాగలేదు, నన్ను అందరూ మోసం చేస్తున్నారు, ప్రజలు చెప్పేస్తారు. వాళ్ళ ద్వారా నీకేమన్నా మంచి జరుగుతుందా? వాళ్ళ ద్వారా నీకేమన్నా హెల్ప్ అవుతుందా? నో. ఈ లోక సృష్టికర్త అయిన దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇశ్రాయేలీలు ప్రజల్ని ఐగుప్తీలు ప్రజలందరూ ఫరో వారిని బాధ పెడతా ఉంటే, కృంగదీస్తూ ఉంటే వారు మొరపెట్టారు. అప్పుడు వారు దేవుని వైపు తిరిగారు. కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి ప్రభువాను మొరపెడితే మోషేని పంపించి ఆ బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. నా దేవుడు విడిపించే దేవుడు అండి, నా యేసయ్య రక్షించే దేవుడు అండి, నా యేసయ్య కాపాడే దేవుడు. నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, సందేహము ఏది లేదు. కాబట్టి నీ కష్టకాలంలో నువ్వు మొరపెట్టాల్సింది ఎవరికి? ఎస్, సర్వశక్తిమంతుడైన దేవునికి మొరపెట్టు. ఆయన ఆ ఆపదల నుండి నిన్ను రక్షిస్తాడు. అది అనారోగ్యమైనా, అది వేదనైనా, అది కుటుంబంలో శోధనైనా, అది నీకున్న అప్పైనా, అది నీకున్న ఎటువంటి భయంకరమైన సమస్య అయినా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దానిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన నిన్ను తప్పకుండా రక్షించి తీరుతాడు. ఆమెన్. నమ్మితే ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి, అవునయ్యా, కష్టకాలంలో మీకు మొరపెట్టగా ఆపదలో నుంచి రక్షిస్తానని వాగ్దానం చేశారు. ఈరోజు నా బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టం నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. స్వస్థత దయచేయండి. శోధల నుంచి విడిపించండి. ప్రతి బంధకాల నుంచి విడిపించండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యంతో వారిని నింపమని, ఈ రోజున చేస్తున్న పనులు, ప్రయత్నాలు అన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ప్రయాణిస్తూ ఉన్నారు, ఏ ఆపద వారి దరికి రాకుండా మీరే కాపాడి భద్రపరిచి స్థిరపరచమని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యం ఉండినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్. మే గాడ్ బ్లెస్ యు. అవర్ ఇండియా.